శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం ఒక ఫంక్షన్‌లో ఎర్రబెల్లి గారు బ్రహ్మానందం గారిని ఫోటో అడిగితే ఆయన ఇవ్వను అన్నట్లు హ్యాండ్ మూవ్‌మెంట్ చేసి వెళ్ళిపోవటం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలానే ఆయన్ని అవమానించారు బ్రహ్మానందం గారు అని చెప్పేసేసి దాన్ని వైరల్ చేస్తున్నారు. నిజమేనా ఇది? బ్రహ్మానందం గారు నిజంగానే కావాలని ఆ ఉద్దేశంతోనే అలా చేశారంటారా? దానికి సంబంధించి ఆయన ఎక్స్‌ప్లనేషన్ వీడియో కూడా ఒకటి పోస్ట్ చేయటం జరిగింది. చూసారా మీరది? ఏవండి ప్రతీదీ మనం ఏమైపోతుందంటే ఏమనాలి ఒక నెగెటివ్ కన్నుతోటే చూస్తున్నాం. ఇప్పుడు బ్రహ్మానందం గారు, ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఇద్దరు చిరకాల మిత్రులు. నిన్న ఇవాళ ఫ్రెండ్‌షిప్ కాదు. గంట సేపు అంతకుముందు మాట్లాడుకున్నారట. వచ్చాక ఒక ఫోటో అంటే నీతో నాకు ఫోటో ఏంటి కొత్తగా అన్నట్టు ఆయన. దాన్ని వీళ్ళు వెంటనే క్లిక్ చేసేసి దాన్ని వైరల్ చేసేసి ఇవాళ సోషల్ మీడియా కదా, మీకు వ్యూస్ కావాలి, నాకేమో న్యూస్ కావాలి, ఇలా ఉంటుంది. అంటే నేను అనేది మీకు ఆ మధ్యన జయాభాద్రి గుర్తుందా? అంటే మనం ఎక్కడికి వెళ్ళాము, ఎక్కడ మనం మాట్లాడుతున్నాము, ఎక్కడ అడుగుతున్నాము అన్నది లేదు. జయభాద్రి కోప్పడింది అనేది చూపించారు తప్ప ఆవిడ ఎందుకు కోప్పడ్డారు అనేది ఎవడో ఆలోచించలే. ఒక చావు పరామర్శకి వెళ్ళినప్పుడు ఒక బయట అడగడం, మామూలుగా ఆ వ్యక్తి గురించి అడగటం తప్పులేదు, చనిపోయిన వ్యక్తి గురించి ఒక సెల్ఫీ అడగడం అవి తప్పు కదా. ఆవిడ అప్పుడు విసుక్కుంది. ఎవడైనా విసుక్కుంటాడు, తప్పు కదా. ఈ సందర్భం ఎప్పుడూ కూడా అందుకే సందర్భోచితంగా మనం మాట్లాడాలి, ప్రవర్తించాలి. ప్రవర్తన సరిగా లేకపోతే అనవసరంగా ఆ వ్యక్తిని మీరు చెడు చేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా ఏమవుతుందంటేనండి, నిజంగా చెడు చేయాల్సిన వాళ్ళని పైకి లేపుతోంది, నిజంగా పైకి లేపాల్సిన వాళ్ళని కింద పడేస్తుంది. అది ఎక్కడ తప్పు ఉందో అర్థం కావట్లా. జయభాద్రి గారికి అలాగే అయింది. ఇవాళ బ్రహ్మానందం గారు ఏమండి ఇప్పుడు మీరు నేను ఫ్రెండ్స్ అనుకుందాము, మనం గంటలు మాట్లాడుకున్నాక ఒక ఫోటోనే అనొచ్చు మీరు. నాకు టైం అయింది నేను వెళ్ళాలంటాను అనుకోండి, తప్పు అది. అసలు ఊరికే ఉదాహరణకి చెప్తున్నా. అలాగే ఇవాళ ఎర్రబెల్లి గారిని తక్కువ చేసేసారు, ఆయన్ని కించపరిచేశారు. పిచ్చి వెర్రి, ఎవడెవడిని కించపరచరు. అయినా బ్రహ్మానందం గారికి ఈ ఫోటోలు తీసుకుని కూడా పిచ్చి కూడా పడుతుంది. బ్రహ్మానందం అంటే అంత ఇష్టం జనాలకి, మీకు తెలుసు. ఇవాళ మీమ్స్కి ఎవరైనా మీమ్స్ హీరో ఎవరు అంటే బ్రహ్మానందమే. బ్రహ్మానందాన్ని మించిన మీమ్స్ హీరో లేరు. నేను మొన్న కూడా వారిని కలిసినప్పుడు చెప్పా, మీరు నిజమైన మీమ్స్ హీరో అండి అని. ఎందుకంటున్నానంటే అది ఆయన అదృష్టం అంతే, దాన్ని ఆయన నెగిటివ్ తీసుకోలేదుగా. అలా ఎవరికి గుర్తింపు వస్తుందండి? మీరు కోట్లు ఖర్చు పెట్టినా రాదు, మిమ్మల్ని ప్రజలు గుర్తించరు. అది అదృష్టం అది. కాబట్టి మనం న్యూస్ కోసం అక్కర్లేని వార్తలు అక్కర్లేని స్ప్రెడ్ చేయొద్దు. వాళ్ళు ఏదో సరదాగా ఫ్రెండ్స్ మాట్లాడుకున్నారే, నీతో నాకు ఫోటో ఏంట్రా ఇప్పుడు అని అనొచ్చు, మనకేం తెలుసు దానికి. ఆయన కించపరిచే, పోనీ మీరు వెళ్ళి ఆయన ఓదార్చండి చెప్పినవాడు, పిచ్చి కాకపోతే. అందుకే న్యూస్గానే ఉంచండి. వ్యూస్ కోసం పనికిమాలిన న్యూస్లు స్ప్రెడ్ చేయొద్దు. అది రైట్ మేడం. థ్యాంక్ యూ.